ఒక పావు గంట 20 నిమిషాలు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూడండి. మనము ప్రభువుని శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగటకై రాయబడిన. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. మహోన్నతుడా నీకు స్తుతులు ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆరాధించడానికి నీ పాద సాన్నిధ్యంలో నీకు చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మొదటి ప్రార్థన నుంచి నైనా ఆరాధించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని విరిచి మాకు కొట్టించండి. మీరు నాతో మాతో మాట్లాడండి ప్రభువా. నీ మాటలు అవసరము, నువ్వు మాట్లాడండి. వినగలిగిన మనస్సును, గ్రహింపగలిగిన ఆత్మను మాకు ఇచ్చి అయ్యా మమ్మల్ని నాయన బలపరచమని, అయ్యా నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాట మరుగుపరుచుకొని కావలసిన ఆత్మతో నింపి నడిపించమని స్తుతించి ప్రార్థించి మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునిని శోధించు కార్యములు. ఏంటండి? దేవుణ్ణి శోధించు కార్యములు అంటే మానవుడు దేవుణ్ణి శోధించే కార్యాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటి అంటే చదవబడిన వాక్యంలో తెలియజేస్తుంది. మనము ప్రభువుని శోధింపకయుందుము, వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. చాలండి, ఇక్కడ మనము ప్రభువుని శోధింపకయుందుము. ఏముందుము? ప్రభువుని శోధింపక. ప్రభువుని అంటే మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఎలా శోధిస్తున్నాము? ఎలా శోధిస్తున్నాం అంటే ప్రభువుని మనం శోధిస్తాం. గమనించాలి, దేవాది దేవుణ్ణి మనం శోధిస్తున్నాం అంటే ఎలా శోధిస్తున్నాం అంటే ఇశ్రాయేలు దేవుణ్ణి శోధించారంట. ఏం చేశారంటండి? ఇశ్రాయేలు దేవుని శోధించారంట. ఎలా శోధించారంటే వారు ఇక్కడ అంటున్నారు, మీరు వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. వారిలో కొందరు ఏం చేశారంట? వారిలో అంటే ఎవరా? వారు ఇశ్రాయేల్లో కొందరు శోధించారు దేవుణ్ణి. వారు శోధించారు కాబట్టి వారు సర్పము చేత ఏమయ్యారంట? నశించిపోయారు. దేవుణ్ణి శోధిస్తే మనం ఏమవుతాము? నశించిపోతాం. మరి దేవుణ్ణి శోధించడం అంటే నేను దేవుణ్ణి ఎందుకు శోధిస్తానండి? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కదా, దేవుణ్ణి ఉన్నతమైన స్థలంలో మేము ఉంచాం కదా, ఉన్నతమైన స్థానంలో మా హృదయంలో దేవుని ఉంచాం కదా, దేవుణ్ణి ఎలా శోధిస్తున్నామని చెప్తున్నారు అని అంటే దేవుణ్ణి శోధించడం అంటే దేవునికి వాక్యం చెప్తుంది ఇక్కడ, మీరు సనుగుకుడి. ఏం చేయకూడదు? ఏముండకూడదంట? సనుగుడు ఉండకూడదంట. ఎక్కడ మన హృదయాల్లో ఎక్కడ ఉండకూడదు? దేవుని సనుగుడు ఉండకూడదంట. సనుగుడు అనేది చాలా ప్రమాదకరమైనది. సనుగుడు అనేది ఉండకూడదు. సనుగుడు చాలా ప్రమాదకరమైనది. ప్రతి వ్యక్తి ఏం చేస్తున్నాడు? సనుగుతున్నాడు. భర్త మీద సనిగే భార్య ఉంటుంది, భార్య మీద సనిగే భర్త ఉంటాడు, అత్తగారి మీద సనిగే కోడలు ఉంటుంది, కోడల మీద సనిగే అత్తగారు ఉంటుంది, కుటుంబాల మీద సనిగే మనస్తత్వం ఉంటుంది, సంఘం మీద సనిగే మనుషులు ఉంటారు. ఏంటండి సనుగుడు? ఇలాగా ఇశ్రాయేలు ఎవరి మీద సనిగారు? దేవుని మీద సనుగుతూ మోషే మీద సనిగారు. ఎవరి మీద సనిగారు? మోషే మీద సనుగుతూ దేవుని మీద సనిగారు ఇశ్రాయేలు. వాళ్ళు అందుకే ఏమైపోయారంటే నశించిపోయారు. వారిలో కూడా సనిగిరి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేతన నశించిరి. ఈ సంగతి దృష్టాంతముగా వారికి సంభవించింది. ఎవరికి సంభవించింది? దృష్టాంతంగా.
అప్పుడున్న వారికి, దుష్టాంతంగా ఉన్న వారికి వారు సంభవించింది. అలాగే యుగాంతమందు ఉన్న మనకు ఏం చెప్తుందంటండి? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, ఇక్కడ ఉంటుంది కదా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇది ఎందుకు రాయబడిందంట? యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై. అంటే ఇప్పుడు మనం ఏం కలిగి ఉండకూడదు? సనిగే మనస్తత్వం కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండకూడదండి? సనిగే మనస్తత్వం. ఒకవేళ సనుగుతున్నావేమో, సనుగుడు నీలో ఉందేమో, సనిగే స్వభావం నీకు ఉందేమో, దాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి, తీసివేసేయాలి, దాన్ని ఉంచుకోకూడదు. తోటి విశ్వాసుల మీద సనుగుతున్నామా? సేవకుల మీద సనుగుతున్నామా? కుటుంబం మీద సనుగుతున్నామా? బిడ్డల మీద సనుగుతున్నామా? ఎట్ల మీద సనుగుతున్నాము? ఎవరి మీద సనుగుతున్నాము? దాన్ని ఏం చేయాలంట? ఒకవేళ అదే మనసు ఉంటే గనక ఏమవుతామని దేవుని వాక్యం చెప్తుంది, నశించిపోతాం. ఏం చెప్తుంది? నశించిపోతాం. అందుకే ఇశ్రాయేలుని ఎలా సనుగుతూ వచ్చారంటే, నిర్గమాకాండము 17వ అధ్యాయము చూడండి. 17వ అధ్యాయము 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. మొదటి వచనం కానీ చదవండి. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తనకు తాగు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు, తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పిన. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పగుని మోషే మీద సనుగుచు, ఇందుకు మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తి నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివా అనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదేరేమోని. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీగా, మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్పా అని పేరు పెట్టెను, మెరీబా అనియు పేరు పెట్టెను. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున ప్రయాణమై సీనాయి అరణ్యమును ప్రయాణమైపోయారు. ఎక్కడికి ప్రయాణమయ్యారు? సీనాయి అరణ్యముకు ప్రయాణమై వెళుతుండగా రెఫీదీములో దిగి ప్రజలు తమ తాగుటకు నీళ్లు లేనందున, ఎక్కడ? రెఫీదీములో దిగాక వాళ్ళు తాగటానికి ఏమి లేవంటండి? నీళ్లు లేవంట. నీళ్లు లేని చేతన అసలు ఆ నీళ్లు లేవు. అప్పుడు ఏమనాలి వాళ్ళు? మోషే, మనకు నీళ్లు లేవు కదా తాగటానికి, నువ్వు దేవుణ్ణి అడిగితే నీళ్ళు ఇస్తాడు కదా. మోషే, నువ్వు నీ దేవుణ్ణి అడుగు, నీళ్లు మనకు అనుగ్రహించమని అడుగు, మన దాహం తీర్చమని దేవుణ్ణి అడుగు మోషే అని సామవేశంగా మాట్లాడటం మానేసి మోషే దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారండి? మమ్మల్ని చంపేస్తావా? మా పిల్లల్ని చంపుతావా? మా పశువుల్ని చంపుతావా? మేము ఐగుప్తులో బాగా ఉన్నాము, ఇక్కడికి మమ్మల్ని అరణ్యంలోకి చంపడానికి తీసుకొచ్చావా అని అంటూ ఏం చేస్తున్నారండి? సనుగుతున్నారు. ఎవరి మీద? మోషే మీద. అసలు అంతకు ముందు ఎన్ని చూడలేదు వీరు? మోషే దేవుడు పిలుచుకున్న తర్వాత, నా బిడ్డలైన ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి విడిపించు అని పిలుచుకున్న తర్వాత, అప్పటి నుంచి మోషేని పంపించిన తర్వాత ఎన్ని కార్యాలు చేశాడండి దేవుడు? ఐగుప్తు నుంచి ఊరికే వచ్చారా వీరు?
మోషే ఊరికే రండి అంటే వచ్చేసారా? చెప్పండి, రండి అంటే వచ్చేసారా? బయలుదేరిపోయారా? ఎన్ని కార్యాలు చేశారు? ఫరోతో ఎంత యుద్ధం చేశారు? ఫరోతో ఎంత యుద్ధం ఆడారు? ఫరోతో యుద్ధం చేసినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారా లేదా? దేవుడు తోడుగా ఉండి ఎన్ని కార్యాలు. సంహారపు దూత వచ్చినప్పుడు ఐగుప్తి బిడ్డలందరూ, తొలిచూరు బిడ్డలందరూ ఏమైపోయారండి? చనిపోయారు. ఇశ్రాయేలు బిడ్డలు ఏమయ్యారు? బ్రతికారు. అది కనులారా వారు చూడలేదా? మిడతలు వచ్చినాయి. ఐగుప్తి ఇంట అన్నిటి నిండా మిడతలు ఉన్నాయి. ఇశ్రాయేల్ ఇంటలో ఏమి లేవండి? మిడతలు లేవు. ఇలాంటి అద్భుతాలు వాళ్ళు చూశారు కదా. చూసి కూడా ఇలా నడుస్తుండగా ఎర్ర సముద్రము దాటారు. అంతకంటే అద్భుతమైన కార్యము, ప్రతి ఒక్కరూ కనులారా ఒకసారిగానే చూసిన కార్యం అది. ఏం చేస్తారండి? ఎర్ర సముద్రాన్ని దాటారు. వీరు దాటగా ఐగుప్తీయులు ఏమైపోయారు? ఆ ఎర్ర సముద్రం మధ్యలో మునిగిపోయారు. వారి రథాలు మునిగిపోయినాయి. వీరికి ఏమీ లేవు. కారు నడకతో వీరు బయలుదేరినప్పుడు వీరు దాటుకుని వెళ్ళారు. దేవుడు ఉంటే ఏమీ ఉండవసరం లేదు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. రథాలు, యుద్ధాలకు సంబంధించినవి, రాజు ఉన్న వ్యర్థమే కదా. ఈ విషయం బట్టి మనం గమనిస్తే, ఆధ్యాత్మికంగా మనం గమనిస్తే, ఆలోచన చేస్తే ఎవరు ఉండాలి మనకు? ఏమి ఉన్నా లేకపోయినా దేవుడి తోడుగా ఉండాలి. ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరు ఉండాలి? దేవుడి తోడు. ఇందాక మనం ఆరాధించామే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను ఎప్పుడూ విడవలేదు. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. అనేక మార్లు మనల్ని అందరూ విడిచారు, కానీ దేవుడు ఎప్పుడు అండి? ఎప్పుడూ విడవలేదు. విడవని దేవుణ్ణి నువ్వెందుకు విడుస్తున్నావు? నిన్ను విడిచిపెట్టని దేవుణ్ణి నువ్వెందుకు విడుస్తున్నావు? నువ్వెందుకు నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నావు? నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, ప్రతి ఒక్కరూ చెప్పవలసిన మాట. ఎందుకంటే ఈ లోకపు తల్లిదండ్రులు మనతో ఎల్లకాలము ఉండరు. సంపూర్ణమైన ప్రేమ వారు చూపించరు. వారిని మనం బాధ పెట్టినప్పుడు వారు మనం ఏం చేస్తారు? వారు మనల్ని విడిచిపెడతారు, తిడతారు. కానీ నా దేవుడు అలాంటి వాడు కాదు. అందుకే ఆయనకు కృతజ్ఞతలు అర్పించాలి, ఆయన సన్నిధిలో నమ్మకంగా జీవించాలి. ఇలాంటి గొప్ప కార్యాలు చూస్తూ ఇశ్రాయేలు ఆ ఎర్ర సముద్రమును దాటుకుంటూ వచ్చి కూడా అసలు అప్పుడు మోషే అయితే ఎలా మాట్లాడాలి? మోషే, మనకు నీళ్ళు లేవని మాట్లాడితే బాగుంటుందా? వీళ్ళు ఏం చేస్తూ వచ్చారు? ఏదైనా మాటే ప్రమాదకరమైనది. చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవుడమైన మనము చాలా జాగ్రత్తగా తూచి ఆచి మాట్లాడటం నేర్చుకోవాలి. ఎలా పడితే అలా మాట్లాడటానికి వీలు లేదు. నీ బలము ఏ పాటిది? నీ ఎన్నుకున్న బలము ఏ పాటిది? నువ్వు ఏ పాటిదా? నువ్వు చాలా ఆచితూచి ఏం చేయాలి? మాట్లాడాలి. మనం మాట్లాడాలి. బలమే చాలా బలం కలిగి, నాలుగుతో చాలా జాగ్రత్తగా మనం నడవాలి. వాళ్ళు చక్కగా మోషేని పిలిచి, మనకు నీళ్ళు లేవు మోషే, నువ్వు దేవుణ్ణి ప్రార్థించు అంటే ఎన్ని నీళ్ళు ఇస్తాడండి ఆయన? ఇప్పుడు వీళ్ళు సనిగారు. ఎవరి మీద? మోషే మీద సనుగుతూ వచ్చారు, దేవుడి మీద సనుగుతూ వచ్చారు. అందుకే అంటున్నాడు, మాకు నీళ్ళు లేవు అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా. అంటే మోషేతో ఏం చేస్తున్నారు? వీళ్ళు వాదన చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వాదన అంత అవసరమా? చాలామందికి ఏం అవసరం? వాదనలు ఉండాలి, అంటే దెబ్బలాట్లు ఉండాలి. అయితే వాళ్ళకి తెల్లారదు, నిద్ర పట్టదు, తినదు, అరగదు. ఏముండాలండి? వాదనలు ఉండాలి. మోషే అంటున్నాడు, ఇశ్రాయేలు ఏమంటున్నాడంటే, నాతో వాదెప్పనేలా, యెహోవాను శోధింపనేలా. అంటే దేవుడిని మనుషులతో వాదిస్తే ఎవరిని శోధించినట్టు? దేవుని గమనించాలి. మనుషులతో వాదిస్తే నేను దేవుణ్ణి ఏమంటలేదంటే కుదరదు. ఎవరిని శోధిస్తున్నట్టంట? మనం దేవుణ్ణి శోధిస్తున్నట్టు. దేవుణ్ణి శోధించే కార్యాలు, సనగటం ఒక కార్యము, మనుషుల మీద వాదించటం ఒక కార్యం. నువ్వు చేసావు అని అంటే ఎవరిని మీరు వాదిస్తున్నారు? మనుషులు వాదిస్తున్నారు. అది ఎవరిని శోధించినట్టంట? దేవుని శోధించినట్టంట. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్ళు లేక దప్పుకొని మోషే మీద సనిగి, ఇదెందుకు? మమ్మల్ని, మా పిల్లలు, మా పశువులను దప్పుల చేత చప్పుటకి ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితివా? ఇలా ఎందుకు చేశావు?
ఇక్కడ నీళ్ళు లేవు, మేము మా పిల్లలు మా పశువులు నీళ్ళు లేక చనిపోవాల్సిన, అందుకే ఐగుప్తులోంచి మమ్మల్ని తీసుకొచ్చావు. ఐగుప్తులో నీళ్ళు ఏమి ఇచ్చారంటే వాళ్ళు మంచి నీళ్ళు వారు తాగి ఏ నీళ్ళు ఇచ్చేవారు? వీళ్ళకి మురుగు నీళ్ళు ఇచ్చేవారు కదా. ఆ దేశం ప్రజలు అందరూ సౌఖ్యంగా బ్రతికిన తర్వాతే ఇతర దేశాల నుంచి వచ్చినప్పుడు వాళ్ళని చూస్తారు కదా. మన భారతదేశం చాలా గొప్ప దేశం. మన భారతదేశం అందరినీ ఏం చేస్తుందండి? ప్రేమిస్తుంది, అందరినీ సమానంగా చేర్చుకుంటుంది. మన భారతదేశాన్ని బట్టి మనం గర్వపడవచ్చు. ఇతర దేశాలు అలా రానివ్వరు. ఇతర దేశాలన్నా అనుమతి ఉండాలి కదా. అయితే ఇక్కడ ఆ ఐగుప్తు దేశంలో మురికి నీళ్ళు తాగుతూ శోధింపబడుతూ హింసింపబడుతూ ఉన్నప్పుడు ఇక్కడ వీళ్ళ మోషేని ఇలా అడుగుతుండగా ఇక్కడ మోషే అంటున్నాడు, ఇక్కడికి తీసుకువచ్చితివా అని. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఏంటండి? యెహోవా. ఎందుకంటే దేవుడు మోషే ధైర్యం ఏంటంటే ఈ 40 లక్షల మందిని తీసుకుని వచ్చి మోషే ఏం చేస్తాడు కానీ ఏం చేయగలడు కానీ మోషే ఒక్కడు. మోషే ధైర్యం ఏంటంటే నన్ను పంపినవాడు, నన్ను పిలిచినవాడు శక్తిమంతుడు, నన్ను పిలిచినవాడు సర్వోన్నతుడని మోషే ధైర్యము. సర్వాధికారి, ఆయన ఏదైనా చేయగలడని మోషే ధైర్యం. అందుకే వెంటనే ఇశ్రాయేలు ఏమి చెప్పగా ఏదైనా అనగా ఏం చేసేవాడు? వెంటనే దేవుని పాదాల దగ్గరకు వెళ్ళేవాడు. మోషే దేవునికి చెప్పాడు. దేవునికి చెప్పగా దేవుడు ఏం చేస్తున్నాడండి? యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయుదును, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదరేమో. మోషే ఏమవుతున్నాడండి? భయపడుతున్నాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు. మనుషుల మాటలకు భయపడవలసిందే. అలాంటి ఘోరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒకవేళ ఇలాగనే వీళ్ళు దాహం ఎక్కువైపోయి వీళ్ళ పశువులు వీళ్ళ పిల్లలు చనిపోతే కనుక నన్ను ఏం చేస్తారు? నన్ను రాళ్లతో కొడతారు. దేవా, నన్ను రాళ్లతో కొడతారు, ఇలాగ నేను చేస్తే నన్ను రాళ్లతో కొడతారని చెప్పి, అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పోయి నీవు నదిని కొట్టి నీ కర్రను చేత పట్టుకుని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోను బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచినను. నీవు బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరి మోషేకు సెలవేగా. దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నీకు ఎదురుగా వస్తాను, నువ్వు నన్ను బండను కొట్టు అంటే బండను కొట్టుకు ఏమొస్తాయంట? నీళ్ళు వస్తాయంట. ఆ బండ ఎవరండి? ఆ బండ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఈనాడు జీవజలాలు నీళ్లు తాగుతున్నామంటే ఏ బండను కొట్టాం? ఆ బండను కొట్టాం. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశాం, ఆయన కొట్టాం, ఆయన రక్తం చిందించాం. వాక్యం అనే నీళ్లు మనకు ధారాళం కనుక ఆనాడు ఇశ్రాయేలు కూడా ఆ బండను కొట్టగా, అంటే ఇశ్రాయేలు పెద్దలను కొందరిని తీసుకుని నువ్వు ప్రజలకు ముందుగా బయలుదేరి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత నీకు ఎదురుగా నేను నిలబడతాను, ఆ బండను కొట్టగా నీళ్ళు వస్తాయని మోషేకి సెలవేగా. మోషే ఏం చేశారు? ఆ ప్రకారంగా చేశారు. ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అలాగా చేశాను, అట్లు చేశాను. ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట ఎట్లా చేశారండి? అలా చేశాను. ఆ బండను కొట్టగా నీళ్ళు వచ్చినాయి. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాని శోధించుట బట్టి అతడు ఆ చోటికి పేరు పెట్టిన. అయితే ఇక్కడ ఇశ్రాయేలు మధ్యన దేవుడు, ఇశ్రాయేలు బయలుదేరుతున్నారు, ప్రయాణం చేస్తున్నారు. వారు అనుకుంటున్నారు మా మధ్యన దేవుడు ఉంటూనే వాళ్ళని ఏం చేశారండి? నడిపించారు. ఇశ్రాయేలుతో ఉంటూనే ఏం చేశాడు? ఇశ్రాయేలు నడిపించాడు. పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఆయన వారి మధ్యన ఉన్నారు. ఉంటూనే వాళ్ళు ఏం చేస్తున్నారు? గ్రహించుకోకుండా ఏం చేస్తున్నారు? సనుగుతున్నారు. ఈనాడు దేవుడు మన మధ్యన కూడా ఉన్నాడా లేదా? ఉన్నాడు అన్నవారు మనస్ఫూర్తిగా దేవునికి మహిమ చెల్లించండి. ఆయన ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలుతో ఉన్నాడు. తర్వాత దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మేడగదిలో కూడుకున్న వారితో ఉన్నాడు. ఈనాడు మనతో ఉన్నాడు. ఎక్కడైతే నా నామం 2-3 కూడుకుని ఉంటారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చిన దేవుడు. సదాకాలము దేవుడు ఏం చేస్తాడంటండి? సదాకాలము దేవుడు తోడుగా ఉంటాడు, మనతో ఉంటాడంట. సదాకాలము దేవుడు తోడుగా ఉండే దేవుణ్ణి మనం ఎలా చేయాలండి? ఏం చేయాలి? మనం దేవుని ఘనపరచాలి. దేవుని ఏం చేయకూడదు?
దేవుని ఏం చేయకూడదు? శోధించకూడదు. దేవుని ఏం చేయకూడదు? అంటే దేవుని నేను ఎందుకు శోధిస్తాను అని అనుకోవద్దు. ఎలాగంటే ఒక మొదటి మాటగా దేవుడు మనకు తెలియజేశాడు. దేవుని శోధించడం అంటే ఎలాగా? సనగటమే దేవుని శోధించడం. సనుగుడు అనే స్వభావం మనలో ఉండకూడదు. అది దేవుని శోధించినట్టంట. ఒకవేళ అది మన జీవితంలో, నా జీవితంలో ఉంటే నేను ఎవరిని శోధించినట్టండి? దేవుని శోధించినట్టు. ఈ సనుగుడు అనే స్వభావాన్ని మనం ఏం చేయాలి? తీసివేసుకోవాలి. ఇశ్రాయేల్లో కొందరికి స్వభావం ఉంది, కొందరికి స్వభావంతో నడిచారు. వారు అంతకు ఏమైపోయారు? ఇంకా ముందుకు వెళ్తే మనకు బాగా క్లియర్గా అర్థమవుతుంది. మధ్యలోనే వాళ్ళు ఏమైపోయారండి? రాలిపోయారు. మధ్యలోనే రాలిపోయారు. అందుకే ఏముండకూడదంట? సనిగే స్వభావం ఉండకూడదు. అలాగనే ద్వేషించే మనసు ఉండకూడదు, దూషించే మనసు ఉండకూడదు. చిన్న చిన్న మాటలను బట్టి, చిన్న చిన్న కారణాలు బట్టి మనం ఏమీ ఈ రీతిగా నడవకూడదు. మోషేని ఏం చేస్తారు? ఇశ్రాయేలు ఏం చేస్తారండి? మోషేను దూషిస్తూ వచ్చారంట. ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారండి? మోషేను దూషిస్తూ వచ్చారంట. ఈ రీతిగా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని శోధించినట్లే. అందుకనే వారి మధ్యన దేవుడు ఉన్నాడో లేడో అని తెలుసుకోవడానికి యెహోవాను శోధించుట బట్టియే ఎంత శోధించారో ఇశ్రాయేలు శోధిస్తూ వచ్చారు. అంటే దేవుని శోధించు కార్యాలు అని చెప్పాను. ఒక కార్యం మీకు జ్ఞాపకం చేశాను. ఒక కార్యం జ్ఞాపకం చేయగానే ఏమైపోయిందండి? టైం అయిపోయింది. కాబట్టి మరలా కార్యం జ్ఞాపకం చేసుకుందాం, ఇంకా జ్ఞాపకం చేసుకుందాం, మరి మిగిలిన వారాలు జ్ఞాపకం చేసుకుందాం. అయితే దేవుని శోధించే కార్యంలో మొదటి కార్యంగా ఏం దేవుడు మనకు చూపించాడు? సనిగే విషయంలో దేవుడు మనకు చూపిస్తూ వచ్చాడు. మన లోపాన్ని మనకు దేవుడు చూపిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన లోపాన్ని మనకు తెలియజేస్తూ వచ్చాడు. ఒకవేళ మనలో ఈ లోపం ఉంటే గనక ఏం చేయాలి? ఏం చేయాలండి? తీసివేసుకోవాలి. మన హృదయంలోంచి, మన మనసులోంచి, మనలోంచి తీసివేసుకుని విడిచిపెట్టుకుని, దేవా నేను ఇశ్రాయేలు వలె చేయను. ఒకవేళ నేను అలాగే ఉంటానయ్యా అంటే ఎవరు నష్టపోతాం చెప్పండి? ఎవరు నష్టపోయారు? ఆ ఇశ్రాయేలు నష్టపోయారు. వాళ్ళు ఏమైపోయారు? సంహరించబడ్డారు, నశించిపోయారు. వాళ్ళు దాని నుంచి తీసుకోలేదు కాబట్టి, వారు దాని నుంచి తొలగిపోలేదు కాబట్టి. అందుకే మన జీవితాల్లో కూడా ఏముండకూడదండి? సనుగుడు నుండి ఉండకూడదు. ఆయనకి ఇష్టం లేని కార్యం అది. అయ్యో నేను మీ మధ్యన ఉంటున్నాను కదా, అయ్యో నేను మీతో ఉన్నాను కదా, మీరెందుకు సనుగుతున్నారు? మీరు ఏ విషయంలో సనుగుతున్నారు? ఎవరిని సనుగుతున్నారు? ఎందుకంటే ఎవరిని సనిగినా ఏంటంట? ఆయన్ని సనిగినట్టే. అసలు మోషేని సనుగుతూ ఎవరిని సనిగినట్టు? ఆయన్ని సనిగినట్టు వచ్చింది. మోషేని శోధిస్తే ఎవరిని శోధించినట్టు? యెహోవాని శోధించినట్టే. అందుకే ఈ కార్యం ఉండకూడదు, దేవుణ్ణి శోధించే కార్యము. ఒకవేళ ఈ కార్యం మన జీవితాల్లో ఉందేమో, తొందరగా ప్రభువుని అడిగి తొందరగా ఈ కార్యం నుంచి మనం బయటపడితే గనక మనం ఏమవుతాము? సజీవులంగా దేవునితో నడవగలుగుతాం, సజీవులంగా మనం ఉండగలుగుతాం. సంహరించబడము, మనం నశించిపోము. అందుకే ఈ కార్యం మన నుంచి ఏం చేయాలి? తొలగించుకోవాలి. ఈ కార్యం తీసివేయాలి. మన బలహీనతలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నప్పుడు, అయ్యో ఈ బలహీనత కలిగి ఉన్నానా దేవా, నాకు తెలియదయ్యా ఇంతవరకు. ఎంత బలహీనత నాలో పెట్టుకుని, ఎంత అవిధేయత నాలో పెట్టుకుని నేను నీతో నడుస్తున్నానయ్యా, నాకు తెలియలేదయ్యా, నన్ను క్షమించయ్యా అంటే ప్రభు వెంటనే క్షమించి ఏం చేస్తాడండి? ఆ బలహీనత మనలోంచి తీసివేసి దేవుని సుగుణాలని మనలోనికి పంపిస్తూ ఉంటాడు. అడగాలి. అడగకుండా మనం అలాగే ఉంటే గనక ఎవరిలాగా నష్టపోతామండి? ఆ ఇశ్రాయేలు వాళ్ళలాగా మనం నష్టపోతే ఏముండదండి? చివరికి ఏముండదు? నిత్యరాజ్యం ఉండదు. కానాన్ని చూడలేదు వాళ్ళు. ఏం చూడలేదు? కానాన్ని చూడలేదు వాళ్ళు. కానాన్లో అడుగు పెట్టలేకపోయారు. చివరికి అదే అయిపోతుంది. మనం ఇటు అటు కాకుండా మన జీవితం నాశనం అయిపోతుంది. అందుకే మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఏం చేయకూడదు? శోధించే కార్యాలు మనలో ఉండకూడదు. దేవుణ్ణి సనగకుండా, దేవుని బిడ్డలను సనగకుండా, కుటుంబాన్ని సనగకుండా, మన ప్రక్కవారిని ఎవరిని సనగకుండా మనం చూసుకుని నడుచుకుంటే మన జీవితం దేవుని మహిమార్థంగా మన జీవితం కొనసాగించుకోగలుగుతాం. ఈ మాటలు దేవుడు మన జీవితాల్లో ముద్రించును గాక. ఆమేన్. మోకరిందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధాత్మ దేవుడు ఇంతవరకు మనతో మీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. దేవుణ్ణి శోధించే కార్యంలో నీ జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. అవును ప్రభువా, 1 కొరింథీ రాసిన పత్రికలో 10వ అధ్యాయంలోనూ మాట్లాడుతూ వచ్చాం. కొందరు ఇశ్రాయేలు ఈ రీతిగా సనిగారని సెలవిస్తూ వచ్చాం. వారిని సనిగిన కారణం చేత అయా సంహరింపబడ్డారని, నశించారని సెలవిచ్చావు ప్రభువా. అవును నాయన, నిర్మాకాండంలోనికి వచ్చేటప్పటికి అయా మోషేను వారు నాయన రెఫీదింలోకి వచ్చేటప్పటికి నీళ్ళు లేక దాహంతో వారు అడుగుతున్నప్పుడు ప్రభువా, మోషే మనకు నీళ్ళు లేవు దేవుణ్ణి అడుగన్నప్పుడు ఆ మాట చెప్పగలిగితే ఎంత బాగుండేదో. వారు ఆ రీతిగా చెప్పలేదు. మోషే మమ్మల్ని ఇంటికే తీసుకొచ్చావా, మా పిల్లల్ని ఇక్కడ ఇంటికే చంపుతావా, మా పశువుల్ని ఇంటికే చంపుతావా, మేము ఇంటికే నశించిపోతాం, ఇక్కడ నీళ్ళు లేవని సనుగుతూ వచ్చారు. ఆ కారణము చేత వారు మధ్యలోనే రాలిపోయారు. దేవా, ఒకవేళ ఈ కారణము నా హృదయంలో, నా మనస్సులో, నాలో ఉంటే అయ్యా నాలోంచి తీసివేయి ప్రభు అని అడుగుదామా? ఈ సనిగే స్వభావం నాలో ఉందేమో ప్రభు, దయతో నా నుంచి దూరపరిచయ్యా, నా నుంచి తీసివేయ్యా. నీకు ఇష్టం లేని ఈ కార్యము ప్రభు, సనుగుడు నాలో లేకుండా సహాయం చేయి, నన్ను బలపరిచయ్యా. నేను మానవ బలహీనురాలను ప్రభా, బలహీనయ్యా, నాలోంచి ఈ బలహీనత తీసివేయి ప్రభా. నీ సన్నిధిలో ఈ మధ్యాహ్న కాల సమయంలో అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ దేవ, నువ్వు మాట్లాడుతూ వచ్చావు, నా లోపమును నువ్వు చూపిస్తూ వచ్చావు తండ్రి. నేను అడుగుచున్నానయ్యా, ఒకవేళ ఈ సన్నిగే స్వభావం నాలో ఉంటే నా నుంచి తీసివేయి ప్రభా. మంచి స్వభావం నాకు దయచే ప్రభా, నువ్వు సహాయం చే ప్రభా అని మధ్యాహ్న కాల సమయంలో దేవుడిని అడుగుదామైన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన మన మధ్య తలిచిన ప్రార్థన. శుక్రవారం ఉపవాస కూడిక. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి స్తోత్రాలు. మహాగణుడివి, మహోన్నతుడివి, పరిశుద్ధుడివి, సర్వసృష్టికర్త, సర్వాధికారి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన నా ప్రభు పరిశుద్ధ దినం నుంచి నా ప్రభు పరిశుద్ధ దినం వరకు కూడా నీ సజీవమైన, నీ బలిష్టమైన రెక్కల చాటున ప్రభా మా సంఘ ప్రియులని, వారి కుటుంబాన్ని, మా కుటుంబాన్ని క్షేమకరంగా ఉంచి నడిపించినందుకు నీకు వందనాలయ్యా. మొదటి ప్రార్థన నుంచి చివరి ప్రార్థన వరకు నీ ఆత్మ సహాయంతో మీరు నడిపించినందుకు నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంతవరకు మీరు నాతో మాతో మాట్లాడిన విధానం కొరకే వందనాలు. దేవుని శోధించే కార్యములని నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఒకవేళనైనా సనుగుడనే స్వభావమునైనా మాకు చూపిస్తూ వచ్చారు ప్రభా. ఆనాడు ఇశ్రాయేలు సనిగిన రీతిగా తండ్రి వారినైనా వారు సంహరించబడ్డారు ప్రభా, మధ్యలో రాలిపోయారు ప్రభా, సర్పము చేత హింసింపబడ్డారు ప్రభా. అలాగనే మా జీవితాలలో కూడా ప్రభా సనుగుడనే స్వభావం ఒకవేళ ఉంటే దాన్ని మా నుంచి మీరు తొలగించండి ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, నీ కృప మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి. విన్న వాక్యాన్ని బట్టి మేము బలపరచబడటానికి, మేము స్థిరపరచబడటానికి, విన్న వాక్యమును బట్టి మేము నేర్చుకుని ప్రభా ముందుకు సాగటానికి, భర్తీ జీవితంలో సాగటానికి, విశ్వాస వీరులుగా మారటానికి నీ సహాయం మాకు దయచేయండి. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించును నాయన, అది మా త్రావులకు వెలుగునిచ్చునని సెలవిచ్చావు ప్రభా. అయ్యా మా జీవితాలకు, మా ఆత్మీయ జీవితాలకు నీ వాక్యమే మాకు వెలుగు ప్రభా. నైనా మమ్మల్ని తెన్నెల త్రావులు నడిపించండి. నీ కృప మాకు దయచేయండి స్వామి. వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున ప్రతి బిడ్డను పెద్దల మొదలుకుని చిన్నల వరకు దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యములు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని అయ్యా నిత్యావసరతలు మీరు తీర్చండి ప్రభా. అయ్యా పరిస్థితుల గుండా వారు ప్రార్థించమని కోరారో ఆ ప్రార్థన విజ్ఞాపనలన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. అయ్యా గొప్ప కృపను అనుగ్రహించండి. ప్రతి బిడ్డ అవసరతలు మీరు తీర్చండి. ప్రతి బిడ్డ అయ్యా హృదయ వాంఛను మీరు తీర్చండి ప్రభా. ఏ ఆలోచనలు కలిగి నీ సన్నిధిలో అడుగు పెట్టారా ఆ ఆలోచనలు నెరవేర్చండి ప్రభా. ఈ వారమంతా నీ బిడ్డలను కాపాడినందుకు వందనాలు తండ్రి. నాయన అయా మిగిలిన దినాలు కూడా నీ చేతులకు అప్పగించుకుంటుండగా క్షేమకరమైన దినములు నాయన మా బిడ్డలందరికీ మీరు దయచేయండి ప్రభా. గొప్పగా నిన్ను ఆరాధించే కృప బిడ్డలకు అనుగ్రహించండి. రాని బిడ్డలతో మీరు మాట్లాడి నైనా మరొక తరుణం వారికి దయచేయండి, నడిపించండి. మరొక సమయం వారికి అనుగ్రహించండి ప్రభా. కృపాక్షేమములని బిడ్డల వెంట పంపించండి ప్రభా. వీరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ వారం అంతట్లో కష్టపడి తీసుకొచ్చిన కష్టాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే అర్పణలు అర్పించారో ఆ అర్పణలన్నీ మీరు అంగీకరించండి ప్రభా. వారికి 30దంతులుగా 60దంతులుగా 100 ఫలింప చేయండి ప్రభా.
వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు చేయండి. వారు ఆశీర్వదింపబడటానికి కృపలు మీరు అనుగ్రహించండి ప్రభా. బిడ్డలందరినీ మీరు బలపరిచి దీవించి మంచి ఆయుర ఆరోగ్యాలతో కృపాక్షేమములతో వారిని వారింటికి పంపించమని, నీ సన్నిధి మహిమ వారికి తోడుగా వెళ్ళటానికి కృప దయచేయమని, మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ ఆరాధన ఈ రీతిగా మీరు జరిపించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, మా మధ్యన మీరున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ హృదయపూర్వకమైన కృతజ్ఞతార్పణలు అర్పిస్తూ తండ్రి, అలాగే నేను రేపటి దినాన్ని జరుగుతున్న ఆన్లైన్ కూడుకులో కృతజ్ఞత కూడుకులో మీరు తోడుగా ఉండండి. బిడ్డలందరినీ నడిపించండి, ప్రేరేపించండి ప్రవ్వా. నా దేవునికి నేను కృతజ్ఞతలు తెలపాలి. ఈ నెలంతా నా దేవుడు నాకు మంచి ఆయుష్ని ఇచ్చారు, మంచి ఆరోగ్యం ఇచ్చారని మనస్సు కలిగి ప్రవ్వా, వారి హృదయము కలిగి నిన్ను సేవించే కృప వారికి ఇవ్వండి ప్రభా. 2 గంటలు నీ సన్నిధిలో గడిపే అనుభవాలు బిడ్డలకి దయచేయండి ప్రభా. అయ్యా, మంచి నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. శుక్రవారం ఉపవాస కొడుకుల బిడ్డలు ఏకీభించాలి, వాళ్ళ మనసులు ప్రేరేపించండి ప్రభా. నీవే సహాయం చేయండి ప్రభా. తిరిగి ఆదివారం ఆరాధించడానికి దాని బిడ్డలందరినీ సమకూర్చండి ప్రభా. ఇది క్రమము, ఇది నీవు ఇచ్చిన నిబంధన ప్రభా. నీ నిబంధనలు మేరకుండా మేము నడవటానికి నీ కృప మాకు అనుగ్రహించమని, నీ కృపతో మమ్మల్ని నింపి నడిపించమని, ఈ ప్రార్థన ఈ ఆరాధన నీ సన్నిధికి చేర్చుకుని బిడ్డలందరినీ దీవించి పంపించు. వాళ్ళని క్షేమంగా నీ సన్నిధికి నడిపించారు, క్షేమంగా వారి గృహాలకు నడిపించి నీ కృపను దయచేయమని స్తుతించి ప్రార్థించి మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ నిండా సహవాసము మనకు, మన కుటుంబాలకు, సార్వత్రిక సంఘమునకు, ఎల్ల ప్రజలకు ఇప్పుడు అప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడైండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.